హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి మేము ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరొచ్చాము. ఏంటంటే అమ్మమ్మ కాలం చేసి సంవత్సరం అయింది. అయితే సంవత్సరికం అనేసని ఇంకా అందరం కూడా వచ్చామన్నమాట. ఇంకా పక్కనైతే భోజనాలు కూడా జరుగుతున్నాయి. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నేను ఇంకా అలా బయలుదేరి ఏలూరెళ్ళి ఇంకా చెల్లి నేను కలిసి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఈ ఎండల వల్ల ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు కానీ ఏంటంటే అందరం కలవాలంటే ఏదైనా అకేషన్ ఉంటేనే కానీ అందరూ రారు కదా. మామూలుగా అయితే ఒకళ్ళొచ్చి ఒకళ్ళు రాకుండా అలా ఉంటారు. ఇప్పుడేంటంటే అందరం కలుస్తాం కదా చక్కగా. పెద్దమ్మాళ్ళని, పిన్నాళ్ళు, మావయ్యాళ్ళని, ఇంకా అక్కాళ్ళు, తమ్ముడాళ్ళు అందరూ కూడా వస్తారు కాబట్టి చాలా సరదాగా ఉంటుంది. అమ్మమ్మ ఉండుంటే బాగున్ను. ఇలా అందరం కలవటం కూడాను కొంచెం పెద్దవాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. పిల్లలందరూ ఒకే దగ్గర ఉన్నారని. ఎప్పుడైనా అమ్మమ్మని చూడటానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి ఆవిడ చాలా సంతోషపడేవారు. ఇంకా ఇలా అందరం కలిసి ఉంటే ఇంకా పెద్దవాళ్ళకైతే అసలు అది చెప్పలేం కదా. అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మమ్మ లేరని బాధగా అయితే ఉంటుంది. ఎప్పుడు కూడాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పండగలప్పుడు పిండి వంటలే కానీ అమ్మమ్మ చాలా బాగా చేస్తారు. కర్రీస్ కూడా చాలా బాగా చేస్తారు. నాకైతే అమ్మమ్మ చేసే సున్నుండలు అంటే చాలా ఇష్టము కూడాను. తమ్ముడాళ్ళ పిల్లలు బుడ్డోళ్ళు అయితే చాలా సరదాగా మాట్లాడతారు. అమ్మమ్మ వాళ్ళ ఊరు విలేజ్ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎప్పుడు వచ్చినా కూడా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇదివరకు చక్కగా పొలాలకి వెళ్ళే మోటార్లు వేస్తారు కదా. అలాగా ఆ వాటర్ దగ్గర చక్కగా నీళ్ళు పడతానే తడిసిపోయి ఆడుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా జామ చెట్లని, చింతకాయల చెట్లని ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేవి. అవన్నీ కూడా కోసుకుంటూ అటు ఇటు తిరుగుతూ తినుకొని ఆడుకునేవాళ్ళం. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే మాకు అవన్నీ కూడా బాగా గుర్తొస్తాయన్నమాట. ఇంకా పొద్దుపోతుందని చెప్పి ఇంటికి బయలుదేరదామని ఇంకైతే బయలుదేరుతున్నాము. మావయ్యలోను, పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరూ కూడాను ఇంకా బయట అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. ఇంకా మేము వెళ్తున్నామని చెప్పి అందరూ మమ్మల్ని పంపించడానికి బయట వరకు అయితే వచ్చారు. ఇంకా మామిడి చెట్లు కూడా ఉన్నాయి కదా. పెద్దమ్మ అయితే మామిడికాయలు అయితే కోపిస్తున్నారనమాట తీసుకెళ్ళమని చెప్పి. బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము. చెల్లి ఇంటి దగ్గర పని ఉందని చెప్పి దారిలోని అటు నుంచి అటే చెల్లి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా పిల్లలు మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత అమ్మ అయితే టీ అయితే పెట్టారనమాట. నాన్న ఏంటంటే మామిడి పళ్ళు తీసుకొచ్చారు. నాకు ఇంకా టీ వద్దని చెప్పి నేనైతే మామిడి పళ్ళు అయితే తింటున్నాను. నాన్నకు కూడా ఈ మధ్య ఒంట్లో బాగోపోవటం ఆయన కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా అమ్మ కూడాను అందుకే రాలేదన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత అందరూ వచ్చారా అనేసని ఇంకా అన్నీ అడుగుతుంటే ఇంకా మాట్లాడుతున్నాం అనమాట. అమ్మాళ్ళు కూడాను తర్వాత రోజు మంచి రోజు అని చెప్పి ఇల్లు అది కట్టుకుంటున్నారు కదా, పాలు పొంగిచ్చేసుకుందామని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా ఆ పనులు కూడా ఉంటాయి కదా, అవి కూడా చేసుకోవటానికి ఇంకా వాళ్ళకైతే కుదరలేదన్నమాట. ఇంకా బంతిపూలు అవి తెప్పించాము గుమ్మాలకి కడతానికి. ఇంకా దేవిని అందించమనేసి అంటే కిరణ్ అయితే బంతిపూలు కడుతుందనమాట. ఓకేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.